సో, వాళ్ళ అమ్మ అయితే ఎక్కడ దీని మీద మాట్లాడలేదు. ఆమె పాత వీడియోలు సంగీతాని పొగిడి, సంగీత నా కోడలు గాదు, నా కూతురు. ప్రపంచం అంతా వెతికినా గూడా సంగీత లాంటి కూతురు నాకు దొరకదు. ఆమె నన్ను, మా ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా చూసుకుంటది. ఆమె ఒక టిపికల్ హౌస్ వైఫు అనేది గూడా ఆమె చెప్పింది. సో, అలాంటి కాంటెక్స్‌లో సంగీత కి త్రి విజయ్ ద్రోహం చేశాడని మొత్తం ప్రపంచం అంతా చెబుతున్నప్పుడు, ఆమె స్వయంగా చెప్పినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరి వైపు ఉన్నారు? పైగా వాళ్ళకి మనవడు, మనవరాలంటే కూడా చాలా ప్రేమ అని చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు. సంగీత గాని, వాళ్ళ పిల్లలు గాని సఫర్ అవుతున్నారు. ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత కోపంగా విజయ్ మీద ఉన్నారంటే, ఈరోజు ముఖ్యమంత్రి అనేది మళ్ళీ మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన క్షణం. ఇటువంటి దానికి సంగీత రాలేదు. ఎలా అది అర్థం చేసుకోవచ్చు. కనీసం పిల్లలు కూడా రాలేదు. ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు అందరి ముందు బహిరంగంగా ఈ సభలో త్రిషాను శోభా చంద్రశేఖర్ హగ్ చేసుకోవడం అనేది అందరి ఊహాగానాలకి మరొకసారి తెరలేచింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, త్రిష, విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విజయ్ త్రిషతో సో కాల్డ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంజీఆర్ కథ వేరు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు. ఇవాళ సోషల్ మీడియా బలంగా ఉంది. ఇది విజయ్కి యాంటీగా టర్న్ చేయడానికి పొలిటికల్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు డిఎంకే, ఏడిఎంకే చాలా గట్టిగా ట్రై చేస్తాయి. విజయ్కి సంబంధించిన ఏ చిన్న అంశాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టరు. చాలా క్రూయల్గా ఉండబోతుంది వాళ్ళ బిహేవియర్ విజయ్ పట్ల. ఎందుకంటే వాళ్ళకి విజయ్ మామూలు షాక్ ఇవ్వలేదు. 60 ఏళ్లలో ఎవరు కూడా ఈ షాక్ వాళ్ళకిద్దరికి ఇవ్వలేదు. అలాంటి షాక్ తగిలినప్పుడు వాళ్ళు ఊరికే ఉండరు. రెండోది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. విజయ్ ప్రభుత్వం చాలా వీక్గా ఉంది. విజయ్కి మద్దతు ఇస్తున్న 4 పార్టీలు కూడా, అంటే కమ్యూనిస్ట్ పార్టీలు 2, వీసీకే, ముస్లిం లీగ్, ఈ 4 కూడా స్టాలిన్ కంట్రోల్లోనే ఉన్నారు. స్టాలిన్ ఇవ్వమంటేనే వాళ్ళు మద్దతు ఇచ్చారు. రేపు స్టాలిన్ మద్దతు ఉపసంహరించుకుంటారు. కానీ స్టాలిన్కి ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్ళడం ఇష్టం లేదు. విజయ్ ప్రభుత్వాన్ని కూలదోసిన వ్యక్తిగా తనకు పేరు రావడం కూడా ఇష్టం లేదు. అందుకని అదే కాకుండా ఒకవేళ ఇదేమన్నా ఈ రాష్ట్రపతి పాలన పెడితే బీజేపీ తమిళనాడులో స్ట్రెంగ్తన్ అవుతుంది అనేది కూడా స్టాలిన్కి భయం ఉంది. అందుకనే విధి లేని పక్షంలోనే స్టాలిన్ ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అంగీకరించాడు. కంటిన్యూ చేయడానికి కూడా అంగీకరించాలని పరిస్థితి ఉంటుంది. కూల్చివేత అయితే స్టాలిన్ చేయకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వం నిరంతరం ఏకిపారేయడంలో, దీన్ని అసలు ఊపిరి తీసుకోనీయకుండా దెబ్బ కొట్టడంలో మాత్రం స్టాలిన్ కానీ, ఇటు ఏఐడిఎంకే పళనిస్వామి కానీ వీళ్ళు గమ్మునైతే ఉండరు. ఈ కాంటెక్స్లో త్రిష పరిస్థితి ఏంటి? త్రిష ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేసినా, లేదు తన పార్టీలో ఇన్వాల్వ్ చేసినా విజయ్కి అది పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. త్రిషకి ఏమి ఇప్పటికిప్పుడు పార్టీ అనేది ఆమె డెవలప్ చేసే అంత ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేవు. ప్రభుత్వంలో కూడా ఆమె పనిచేయగలిగిన ఎక్స్పీరియన్స్ కానీ, నాలెడ్జ్ కానీ అవేమీ ఆమెకు ఉన్నాయో లేదో తెలియదు. ఎక్స్పీరియన్స్ అయితే లేదు, నాలెడ్జ్ ఉందా లేదో మనకు తెలియదు. ఇటువంటి కాంటెక్స్లో త్రిషాని కానీ తీసుకొచ్చి ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ పెద్దపీట వేస్తే, ఆమెను తీసుకొస్తే చాలు. పెద్దపీట ఏం సపరేట్గా వేయాలి, మళ్ళీ ఆమె చుట్టూనే మొత్తం మొబిలైజ్ అయిపోతారు. సో అది జరిగితే మాత్రం విజయ్కి అది పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. నెక్స్ట్, విజయ్ పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఆమెతో సంబంధాలు కంటిన్యూ చేసి వాళ్ళిద్దరూ తిరగడం మొదలు పెడితే కూడా అది కూడా చాలా తలనొప్పిగా మారిపోతుంది. సో విజయ్ ఇప్పుడు ఖచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకోవాలన్న పరిస్థితి. త్రిష కావాలంటే పెళ్లి చేసుకోవాలి. ఆమె పెళ్లి చేసుకున్నాక ఆమె భారీగా ఇంట్లో ఉండాలి తప్ప, ఆమె రాజకీయాల్లోకి వచ్చి చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. విజయ్ పర్సనల్ విషయాలను చూసుకోవడం, విజయ్ వ్యాపారాలని చూసుకోవడం, ఇటువంటి తల్లిదండ్రులను చూసుకోవడం, ఇంటిని మేనేజ్ చేయడం, ఇటువంటివి త్రిష చేయాలి తప్ప, త్రిష ప్రభుత్వంలో కానీ, త్రిష పార్టీలో కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం విజయ్కి అది చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. అట్లాగే పెళ్లి చేసుకోకుండా ఇలాగే కంటిన్యూ చేసినా కూడా ఖచ్చితంగా విజయ్కి ప్రాబ్లం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా త్రిషాని పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పడానికి లేటెస్ట్ ఎగ్జాంపులే
విజయ్ వాళ్ళ అమ్మ త్రిషాని పబ్లిక్గా హక్ చేసుకోవడం.